ఐపీఎల్ క్రికెటర్లను ఎరగా వేసి ఆడే ఒక జూదం, పచ్చి జూదం. బడా కంపెనీలు, సెలబ్రిటీలు ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టకుండా బీసీసీఐ అనే సంస్థ ఆడిస్తున్న ఒక డర్టీ గేమ్ ఐపీఎల్ అనేది. చిన్న ఉద్యోగుల నుంచి కూడా, చిన్న చిన్న వస్తువుల నుంచి కూడా పన్ను తీసుకునే కేంద్ర ప్రభుత్వము బీసీసీఐ నుంచి, ఐపీఎల్ ఫ్రాంచైజీల నుంచి తీసుకుంటున్న పన్ను ఎంతో తెలుసా? జీరో. ఫ్యాన్స్ ని బకరాల్ని చేస్తూ బీసీసీఐ ఐపీఎల్ ను ఇండియన్ మనీ లీగ్ గా మార్చేసింది. 4,000 పెట్టి మనం టికెట్ కొంటాం, 70% ప్రతి టికెట్ మీద ట్యాక్స్ కడుతున్నారు. మనం ప్రభుత్వానికి ఇంత ట్యాక్స్ కడుతుంటే బీసీసీఐ ఇంకెంత కట్టాలి? టీములను కొనే ఫ్రాంచైజీలు ఇంక ఏ స్థాయిలో పన్ను కట్టాలి? నిజంగా వాళ్ళు భారీగా పన్నులు కడుతూ ఉంటారు అని చెప్పి మనం అనుకుంటాం కదా, అదే మన అమాయకత్వం. తనకొచ్చే ఆదాయంలో ₹1 కూడా ట్యాక్స్ కట్టని బీసీసీఐ ప్రపంచంలోనే రిచెస్ట్ క్రికెట్ ఆర్గనైజేషన్. 2023 ఐపీఎల్ సీజన్ లో ఖర్చులన్నీ పోను బీసీసీఐకి 5,120 కోట్ల ఆదాయం వచ్చింది. మన దేశ చట్టాల ప్రకారం బీసీసీఐని వ్యాపార సంస్థగా కాకుండా దేశంలో క్రికెట్ ని పెంచి పోషించే, క్రికెట్ ని ప్రోత్సహించే ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, ఒక చారిటబుల్ ట్రస్ట్ గా రిజిస్టర్ చేశారు. ప్రాఫిట్ ఆశించకుండా క్రికెట్ ని ఉద్ధరిస్తూ చారిటీ చేస్తోంది అని చెప్పి పన్ను మినహాయింపు పొందుతుంది బీసీసీఐ. ప్రపంచంలో రిచెస్ట్ క్రికెట్ బోర్డు గా ఉండి ట్యాక్స్ కట్టని ఏకైక సంస్థగా మనం బీసీసీఐ అని చెప్పుకోవచ్చు. 2023 డేటా ప్రకారం బీసీసీఐ నెట్వర్క్ 18,700 కోట్ల రూపాయలు. మన దేశంలో రీసెర్చ్ల మీద కూడా పన్నులేస్తూ బీసీసీఐ లాంటి బలిసిన సంస్థలకు మాత్రం ఎందుకు ట్యాక్స్ ఫ్రీ చేశారు అని చెప్పి బెంగళూరుకు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ప్రొఫెసర్ మయాంక్ శ్రీవాస్తవ క్వశ్చన్ చేశారు. ఆయన క్వశ్చన్ లో ఎంత న్యాయం ఉంది? క్రీడలు అన్ని సమానమే అయినప్పుడు క్రికెట్ ఎందుకు ఎక్కువ సమానం? మన దేశంలో క్రికెట్ వెనుక నడిచే గ్యాంబ్లింగే అందుకు కారణం. బీసీసీఐ నుంచి ప్రతి సంవత్సరం వసూలు చేసే ట్యాక్స్ తో 3-4 ఏళ్లలోనే దేశం అంతా కూడా అద్భుతమైన వెల్ ఎక్విప్డ్ క్రీడా మైదానాలు ఎన్ని తయారు చేయొచ్చు. ఇప్పటికీ కూడా బెట్టింగ్ మాఫియా మీద ఒక్క చర్య కూడా తీసుకోలేదు. ఐపీఎల్ సీజన్ లోనే $100 బిలియన్ ఇల్లీగల్ బెట్టింగ్ జరుగుతుంది అని చెప్పి డిజిటల్ ఇండియా ఫౌండేషన్ సంస్థ రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఐపీఎల్ ఒక్కో టీం ని చూసుకోండి, వాళ్ళ ఓనర్స్ గా బడా వ్యాపారవేత్తలు, సినీ రాజకీయ ప్రముఖులే ఉంటారు. వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఆటగాళ్లను కొనుగోలు చేసి కప్పు గెలిచినా గెలవకపోయినా వాటి ఓనర్లు ఈ టీములను పోషిస్తూ ఉంటారు. టీం పర్ఫార్మెన్స్ బాలేకపోతే వరుసగా ఓడిపోతూ ఉంటే ఆ ఫ్రాంచైజీలు, ఆ ఆటగాళ్లను కొన్న వాళ్ళు ఘోరంగా నష్టపోయి ఉంటారు అని చెప్పి చాలా మంది క్రికెట్ అభిమానులు వాళ్ళ మీద జాలు చూపిస్తూ ఉంటారు. వాస్తవానికి వాళ్ళు నష్టపోయినట్లు కాగితాల్లో మాత్రమే ఉంటుంది. భారీ స్థాయిలో పన్నులు ఎగ్గొట్టడానికి ఐపీఎల్ వ్యాపారవేత్తలకు, సినిమా సెలబ్రిటీలకు మన దేశంలో ఉండే అతిపెద్ద ట్యాక్స్ హెవెన్. మన దేశ చట్టాల ప్రకారం కంపెనీలు కనుక నష్టాల్లో ఉంటే కట్టే పన్నుని తగ్గించుకోవచ్చు. ఈ ఐపీఎల్ బిజినెస్ లోకి ఎక్కువ మంది బడా వ్యాపారవేత్తలు, సెలబ్రిటీస్ రావడానికి కారణం కూడా ఇదే. అందుకే క్రికెట్ లో ఎవ్రీ రన్ ఈజ్ మేకింగ్ మనీ.